గుంటూరులో ఓ లవ్ జిహాద్ ఘటన వెలుగు చూస్తుంది. షేక్ అబ్దుల్ హుస్సేన్ అనే వ్యక్తి తనను ప్రేమించి పెళ్లి చేసుకుని 4 నెలల తర్వాత ముఖం చాటేశారని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. పెళ్లి చేసుకుని 4 నెలలు కాపురం చేసిన తర్వాత ఇప్పుడు తన కుటుంబ సభ్యులు ఒప్పుకోవడం లేదని చెబుతున్నాడని వాపోయింది. షేక్ అబ్దుల్ హుస్సేన్ వల్ల తన జీవితం నాశనమైందని చెబుతోంది. తనను మోసం చేసిన వ్యక్తిపై చర్యలను తీసుకోవాలని ఎస్పీ కార్యాలయాన్ని ఆశ్రయించింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. గుంటూరుకు చెందిన బత్తుల అరుణకుమారి ఇన్స్టాగ్రామ్లో పరిచయమైనటువంటి ఒక వ్యక్తి తనను మోసం చేశాడని ఎస్పీ కార్యాలయానికి రావడం జరిగింది. ఎస్పీ కార్యాలయానికి వచ్చి గ్రీవెన్స్లో అయితే మాత్రం కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అసలు ఏం జరిగింది ఏమిటి అనేది ఆమెను తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, అసలు మీకు ఆ వ్యక్తి ఇన్స్టాగ్రామ్లో ఎలా పరిచయం అయ్యాడు? ఇన్స్టాగ్రామ్లో నా స్టేటస్లు చూస్తూ నాకు మెసేజ్ చేసేవాడు సార్. నేను జస్ట్ నార్మల్గా మెసేజ్ చేసేదాన్ని. ఫిబ్రవరి 5 నాకు ఆటోమేటిక్గా మెసేజ్ చేసి కాల్స్ ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అయింది మా పరిచయం. ఫిబ్రవరి 14 తనే ప్రపోజ్ చేశాడు. సో ఇద్దరం ఒకటయ్యాము. అక్కడి నుంచి ఇద్దరం కలిసే ఉంటున్నాము. మొన్న ఏప్రిల్ 5 తన బర్త్డే రోజే నన్ను ఇద్దరం పెళ్లి చేసుకుందాం, ఇంకా అదే మన మ్యారేజ్ డే కావాలని చెప్పేసి తన సాంప్రదాయ ప్రకారం నల్లపోసలు వేశారు వాళ్ళు ముస్లిమ్స్. మా సాంప్రదాయ ప్రకారం పసుపు తాడి కట్టి పెళ్లి చేసుకుని ఉన్నాం సార్. మొన్న ఈ నెల 15వ తారీఖున ఆ అమ్మాయి ఒక అబ్బాయితో చాట్ చేయడం చూశాను సార్. ఆ చాటింగ్ కోసం అడిగేసరికి అది మా అత్త వాళ్ళ అమ్మాయి, ఇప్పుడు కాదు, ఇప్పుడు 2 years బ్యాక్ అని చెప్పేసి నాకు చెప్పారు సార్. తీరా చూస్తే ఆ చాటింగ్ మొన్న చేసింది. అది గట్టిగా అడగగా, నువ్వు మాది కులం చెందిన దానివి, అసలు నేను మా ఇంట్లో ఒప్పుకోరు, అసలు ఇలా అని చెప్పేసి అబ్బాయి నోటుకొచ్చిన మాటలు కులం కోసం చెడ్డగా మాట్లాడాడు సార్. అదేంటి ఫస్ట్లో ఒప్పుకుంటా అన్నారు కదా అంటే, ఇప్పుడు ఒప్పుకోరు అని చెప్పుకున్నాను కదా, అసలు మా ఇంట్లో ఒప్పుకోరు, ఇంటికి తీసుకెళ్తే నేను భార్యగా అయితే నేను పరిచయం చేయను, మా ముస్లిమ్స్లో ఒప్పుకోరు అని చెప్పేసి నోటుకొచ్చిన మాటలు మాట్లాడేసి వెళ్ళిపోయాడు సార్. ఇంక అప్పుడు కంచి రాలేదు. ఇంక నేను నగరంపాలెం పిఎస్లో కంప్లైంట్ చేశాను సార్. 8 days అవుతుంది, కనీసం ఎవరు పట్టించుకోవట్లేదు. వేరే వాళ్ళు ఫోన్ చేసి కొంచెం మనీ పరంగా ఏమైనా సెటిల్మెంట్ అవుతుందేమో చూడండి అని చెప్పేసి కొంతమంది అన్నారు. కొంతమంది ఏమో అబ్బాయికి పెళ్లి కాలేదు, ఆ అబ్బాయి ముస్లిం కదా అని చెప్పేసి కొంతమంది అన్నారు సార్. అంటే పెళ్లి కాకపోతే ఒక ఆడపిల్ల కోసం ఇలా చేసుకుని ఉండి వెళ్ళిపోవచ్చు సార్, నాకు అర్థం కావట్లా. అలానే నా కోసం అన్నీ తెలిసే వచ్చాడు సార్. నాకు పెళ్ళి అయింది, మా ఆయనతో డివోర్స్ అయిపోయింది, నాకు ఒక పాప ఉంది, అన్నీ తెలిసే అబ్బాయి వచ్చాడు సార్ నా లైఫ్లోకి. ఇప్పుడు ఏమో ఏం తెలియనట్టు ఇలాగ ఎన్నిసార్లు కంప్లైంట్ చేసి ఎవరు ఫోన్ చేసింది సార్, కనీసం అబ్బాయి రెస్పాన్స్ కూడా అవ్వట్లేదు సార్. అబ్బాయిది ఏ ఊరు, ఏ విధంగా పరిచయం అయ్యాడు? ఇన్స్టాగ్రామ్కి ముందే ఏమన్నా పరిచయమా? ఇన్స్టాగ్రామ్కి పరిచయం అయిన తర్వాత ఏ విధంగా మిమ్మల్ని మీట్ అయ్యాడు? అబ్బాయిది విజయవాడ సింగనగర్ సార్. నాకు ఇన్స్టాగ్రామ్లోనే పరిచయం. అంటే తనే ఫస్ట్ నా స్టేటస్లు అవి చూసి తనే నాకు మెసేజ్లు అవి చేసేవాడు. అలా పరిచయం కాస్త అలా ప్రేమగా మారింది సార్. అప్పుడే తను నాకు పరిచయం సార్ బాగా. ఇప్పుడు మీ ప్రేమ విషయం, మీ ఇన్స్టాగ్రామ్ విషయం మీ అమ్మా నాన్నకి ఇంట్లో తెలుసా? మా అమ్మ నాన్న వాళ్ళకైతే తెలియదు సార్. రీసెంట్గా మొన్న పాపను తీసుకురావడం కానీ హాలిడేస్కి ఇంటికి వెళ్ళాం సార్. అప్పుడు మా ఇంటికి తనే కార్ తీసుకుని వచ్చి మా ఫ్యామిలీ అందరినీ మీట్ అయ్యి అటు నుంచి వచ్చేటప్పుడు ఫ్యామిలీ అందరినీ తనే తీసుకుని వచ్చారు సార్. మా ఇంట్లో తెలుసు సార్, వాళ్ళ ఇంట్లో అయితే ఇంకా ఎవరికి తెలియదు సార్. మొన్న చెప్పాము. అంటే ఇప్పుడు మిమ్మల్ని ప్రపోజ్ చేసే ముందు మీకు ఏమేంటి హామీలు ఇచ్చాడు, మీతో ఎలా ఉంటాను? లైఫ్ లాంగ్ నేను నీతో ఉంటాను, మా ఇంట్లో ఒప్పుకొని నేను పెళ్లి చేసుకొని మా ఇంటికి తీసుకొని వెళ్తాను, ఒకవేళ ఇన్ కేసు ఒప్పుకోకపోయినా తర్వాతైనా ఒప్పుకుంటారు కదా, నేనైతే చెప్తాను, కొంచెం టైం ఇవ్వని చెప్పేసి ఫస్ట్ నాకు అదే చెప్పాడు సార్. నేను లైఫ్ లాంగ్ వదిలిపెట్టను, నువ్వు నా లైఫ్ ఇదని చెప్పేసి ప్రతి ఒక్క మెసేజ్ కూడా ఉంది సార్. నేను మాట్లాడకపోయినా సార్ నాకు ఏడుపు వస్తుంది, నువ్వు లేకపోతే నేను చచ్చిపోతానని చెప్పేసి ప్రతి ఒక్క మెసేజ్ కూడా నా దగ్గర ఉంది సార్. ఫైనాన్షియల్గా మిమ్మల్ని ఏమన్నా ఆయన స్టడీ చేయడానికి, ఫైనాన్షియల్గా మీ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడానికి ఏమన్నా ట్రై చేశాడా, లేకపోతే అలా కాకుండా వేరే విధంగా ట్రై చేశాడా? ఫైనాన్సింగ్ అంటే ఏం లేదు సార్. మొన్న వెళ్ళిపోయేటప్పుడు అయితే మాత్రం నా గోల్డ్ 35,000 రూపాయలు డబ్బులు మాత్రం పట్టుకొని వెళ్ళిపోయాడు సార్. పాప ఫీజు కోసం దాచుకున్న డబ్బులు. యాక్చువల్గా డైవర్స్ అయిపోయినటువంటి మహిళల్ని మిమ్మల్ని ఈ విధంగా మోసం చేశాడని చెప్తున్నారు. వచ్చారు ఎస్పీ ఆఫీస్లో కంప్లైంట్ ఇచ్చారు, ఏమన్నారు? డిఎస్పీ గారికి రాశారు సార్ కంప్లైంట్. రేపు మార్నింగ్ 10 o'clockకి రమ్మని చెప్పారు, యాక్షన్ తీసుకుంటా అన్నారు. మీకు ఎలా పరిచయం అండి? మీరు హ్యూమన్ రైట్స్ కమిషన్ నుంచి వచ్చారు కదా, మీకు ఏ విధంగా పరిచయం? నాకు ఈ అమ్మాయి వేరే ఒక కేసు విషయంలో ఒక ఫ్రెండ్ ద్వారా పరిచయం అయ్యి లోకల్లోనే ఉంటుంది. నేను గుంటూరులోనే ఉంటాను. నేను నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్లో డివిజనల్ మహిళా చైర్మన్గా పనిచేస్తున్నాను. అయితే ఈ అమ్మాయి సూసైడ్ అటెంప్ట్ చేసింది, ఇలా జరిగిందని తెలిసింది. ఇంకా నేను ఈ అమ్మాయిని వెళ్ళి కలవడం, ఏం జరిగిందో తెలుసుకోవడం, ఈ అమ్మాయిని తీసుకొని నగరంపాలెం స్టేషన్కి వెళ్ళి ఈ అమ్మాయి ద్వారా కంప్లైంట్ ఇచ్చాము. ఇప్పటికీ 8 రోజులు అయితే జరుగుతుంది కంప్లైంట్ ఇచ్చి. ఇంతవరకు ఎటువంటి రెస్పాన్స్ అనేది అక్కడ లేదు. అబ్బాయి రాజకీయ అండదండలతోటి ఎస్ఐ గారికి ఫోన్ చేసి ఎటువంటి ఇదైతే జరగడం లేదు అక్కడ. సో ఈరోజు మేము ఎస్పీ ఆఫీస్కి వచ్చి ఎస్పీ గారిని కలవడం జరిగింది, కంప్లైంట్ ఇచ్చాము. డిఎస్పీ గారికి అయితే రాశారు కంప్లైంట్. ఈ అమ్మాయికి న్యాయం చేయాలని కోరుకుంటున్నాము. అతనిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను.
అంటే ఏదైతే ఈ ఇన్స్టాగ్రామ్లో పరిచయమైనటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఒక రకంగా చెప్పాలంటే ఇది లవ్ జిహాద్ కిందే వచ్చేటువంటి ఈ అంశంగా కూడా భావించాల్సిన పరిస్థితి అయితే కనపడుతుంది. కెమెరా పర్సన్ లక్ష్మణ్తో రవికృష్ణ, ప్రైమ్ న్యూస్, గుంటూరు ఎస్పీ ఆఫీస్ నుంచి.